Jesus said, I am the way, the truth and the life. మా కోసం చెప్పినట్టు ఉంది. ప్రే చేసుకుని వచ్చా ఇంటి దగ్గర. దేవా నువ్వు నాతో ఏ విధంగా మాట్లాడతావో నాకు తెలియదు, కానీ బ్రదర్ చాలా బాగా చెప్పాడు. దీనివల్ల అంతా నా కోసం చెప్పినట్టే ఉంది. చాలా సంతోషంగా ఉంది. పాలిమనేల్ గారు చెప్పిన వాక్యం చాలా ఆత్మీయంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ జీవితాలకి ఇంప్లిమెంట్ చేసుకుని దాని ప్రకారం జీవిస్తే పరలోక రాజ్యం చేరుకోవచ్చని చాలా వివరంగా చెప్పారు. అన్నీ వాక్యం వినగానే నాకు చాలా అద్భుతంగా ఉంది. ఏదో ఆత్మ నాలో వచ్చినట్లు, నా పాపాలు విడిపోయినట్లు వచ్చింది. మా మధ్యకి వచ్చారు. మరి చివరి ప్రార్థనలో అనేక మంది స్వస్థత పొందారు. అనేక మందికి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. మా కళ్ళారా మేము చూసాం. మరి ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు. నిజంగా ఈ సభలో జరగకూడదని సాతాను ఎన్నో ఆటంకాలు నాకు పెట్టాడండి. ముఖ్యంగా బోధకులు సైతం స్వస్థతలు లేవు అలాంటి బోధ చేసి మరి ఈ స్వస్థతలు అన్నవి లేదు అనేసి వాళ్ళు వాదించి నా సభలను పాటు చేయాలనుకున్నారు. కానీ మరి ఇమానుయేలయ్య గారు రావడం, అనేక మంది మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన స్వస్థతలు అప్పటికప్పుడే మరి కడుపులో ఉన్న పెయిన్ పోవడం, అలాగే గడ్డలు కరిగిపోవడం, అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు ఆ స్టేజ్ మీద చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కళ్ళారా చూశారు ఈ నిజాలు. మరి అలాంటి ఆశీర్వాదమైన ఆ సభకు దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నడిపించి చక్కని వాక్య సందేశాన్ని, ఈ రోజుల్లో వాక్యము చాలా రకరకాల వాక్యాలు ఉంటున్నాయి, కానీ మనస్సును హత్తుకునే వాక్యం ఇచ్చి ఆయన యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క అద్భుత కార్యాలను మీరు రుచి చూస్తారు అని ప్రసంగంలో చెప్పారు. ఆ చెప్పిందే మరి ఆకరణ ఆయన హోలీ స్పిరిట్ తోటి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ఆ స్టేజ్ మీద అప్పటికప్పుడే స్వస్థతలు పొంది కన్నీరు విడిచి రక్షణ పొంది మేము ప్రభువుని నమ్ముకుంటామనేసి మరి అనేక మంది స్వస్థత పొందారు. నిజంగా మరి అలాంటి గొప్ప దైవజనులు రావడం చాలా ఆశీర్వాదకరం. మాకు కూడా దేవుడి ప్రవచనం బట్టి వారిని దేవుడు చూపించాడు. మరి అలాంటి దైవజనులు ఇంకా బహుగా దేవుడు వాడుకొని మరి పరిచయం దీవించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షణ కార్యక్రమం ద్వారా మీరు దీవెని పొందుతున్నట్లు, అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు, ఆత్మీయ లోతుల్లోకి వెళ్తున్నారని మీరు చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి దేవుళ్ళు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, కడవరి దినాల్లో మనం నివసిస్తున్నాం. దేవుడు వచ్చేటువంటి అంత్య దినాల్లో మనం నివసిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడాడు. యుగ సమాప్తి గురించినటువంటి సూచనలు, రాకడ గుర్తుల గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ, భూకంపాలు కలుగుతాయి, కరువులు విస్తరిస్తాయి, నా నామం పేరట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోవును అని చాలా విషయాలు యుగ సమాప్తి గురించి సూచనలు ఇస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో ఒక సూచన ఆయన అనుగ్రహించాడు. ఆ సూచన గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. And this gospel of kingdom will be preached in a whole world with a testimony to all the nations, then end will come. ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షార్థకరమై వినిపించబడుతుంది, అటు తర్వాత అంతమవచ్చును. చూడండి, ఇవి మనం వింటున్నటువంటి ఈ సువార్త ఏదైతే ఉందో అది అంత్య దినాల్లో సాక్ష్యాధారాలతో, ఎవిడెన్సెస్తో వినపడుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వమాటల్లోనే తెలియజేశారు. చూడండి, అంత్య దినాల్లో మనం నివసిస్తున్నాం. నో డౌట్ వీఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. ఇటువంటి దినాల్లో మనం నివసిస్తున్నప్పుడు మనం వింటున్నటువంటి సత్య సువార్త సకల జనులకు సాక్ష్యాధారాలతో, రుజువులతో, ఎవిడెన్సెస్తో వినిపించబడుతుంది, అటు తర్వాత అంతం వస్తుందని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ చాలా ప్రశస్తమైనది. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ ఆల్రెడీ జరిగింది.
యేసు ప్రభు వారు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండోసారి కొదమ సింహంగా రాబోతున్నాడు. ప్రతి ఒక్కరికి న్యాయపు తీర్పు తెచ్చడానికి యేసు ప్రభు వారి లోకానికి రాబోతున్నారు. మొదటిసారిగా ప్రేమమయుడిగా, గొర్రెపిల్లగా, ఎవరు కొట్టినా కొట్టించుకున్నాడు, ఎవరు తిట్టినా సరే తిట్టించుకున్నాడు. ఆయన చాలా సౌమ్యుడిగా ఉన్నాడు. కానీ రెండోసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కొదమ సింహంగా ఆయన రాబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్ యాజ్ లయన్ ఆఫ్ జ్యూడా. ఆయన కొదమ సింహంగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ న్యాయాన్ని తీర్చేటువంటి న్యాయమూర్తిగా న్యాయ సింహాసనాన్ని అధిష్ఠించి ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చడానికి ఈ లోకానికి రాబోతున్నాడు. మొదటి రాకడ గురించి కేవలం 900 ప్రవచనాలు మాత్రమే రాయబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి 2500కు పైగా ప్రవచనాలు రాయబడ్డాయి. మరొక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడ గురించి కేవలం ఒక్క దేవుని దూతే, గాబ్రియేలు దూత ఆ మరియతో మాట్లాడింది, ఆ గొర్రెల కాపరులతో మాట్లాడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి 2 దేవుని దూతలు, గలిలయ మనుషులారా మీరు ఎందుకు తొందరపడుచున్నారు? ఏ రీతిగా యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నాడో అదే రీతిగా మరలా తిరిగి రాబోతున్నాడని చెప్పి 2 దేవదూతలు చెప్పారు. ఈ 2 విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రవచన రీతిగా రెండవసారి రాబోతున్నాడు అనడానికి 2500కు పైగా ప్రవచనాలు రాయబడితే, ఆ తర్వాత 2 దేవుని దూతలు నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నారని. నిజమేనండి, మన అంత్య దినాల్లో ఉన్నాం. యేసు రాకడ అతి సమీపంగా ఉంది. నేడో రేపో యేసు ప్రభు వారు రాబోతున్నాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి రాకడ గురుతులు నెరవేర్చబడుతున్నాయి. భూకంపాలు కలుగుతాయని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అదేవిధంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక భూకంపాలు జరుగుతున్నాయి. కొన్ని లక్షల మంది భూకంప బారిన పడి చనిపోతున్నటువంటి దాఖలాలు మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక అంశాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షార్థకరమై వినిపించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది. అండ్ దిస్ గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్ విల్ బి ప్రీచ్డ్ ఇన్ ఎ హోల్ వరల్డ్ యాజ్ ఎ టెస్టిమనీ టు ఆల్ ద నేషన్స్, దెన్ ఎండ్ విల్ కమ్. ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమైతే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయో ప్రతిదీ కూడా వాస్తవమని ఈరోజు సైన్స్ ఒప్పుకుంటుంది, చరిత్ర ఒప్పుకుంటుంది. అనేక మంది గొప్పవారు బైబిల్ యొక్క ప్రపంచనాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని వారు చాటి చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి అంశము కూడా చరిత్రలో సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రతి అంశాన్ని కనుక మనం తీసుకుంటే కనుక అది చరిత్రలో మనం చూడగలుగుతాం. ఈరోజు బైబిల్ ఇస్ ద హిస్టారికల్ బుక్. అది చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. అది పురాణ గ్రంథం కాదు. అందులో ఉన్నటువంటి వారు పురాణ పురుషులు కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చరిత్ర పురుషులే. అబ్రహాం నుంచి చివరి గ్రంథం రాసినటువంటి యోహాను వరకు వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వారి యొక్క జీవన విధానాలు, వారు ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఆ పుస్తకాలు రాశారో, వారు ఏ విధంగా జీవించారో బైబిల్ గ్రంథంలో మాత్రమే కాకుండా అనేక చరిత్ర పుస్తకాల్లో కూడా మనము బైబిల్ గ్రంథంలో వ్యక్తులను మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారా లేదా అని చెప్పడానికి మనందరికీ గొప్ప సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఈ ప్రపంచ చరిత్రని 2 భాగాలుగానే మార్చాడు. అదే ఏడి అండ్ బీసీ. ఏడి మీన్స్ అన్నా డొమినీ అండ్ బీసీ మీన్స్ బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ, ఆయన జీవిత విధానం వాస్తవము, ఆయన చరిత్రలో ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈరోజు నా వర్తమానంలో ప్రత్యేకమైన అంశము చరిత్రలో నమోదు కానటువంటి దినము. అది ఏ విధంగా బైబిల్లో లిఖించబడింది, చరిత్రాత్మకంగా ఆ దినము గురించి, బైబిల్ యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది వాస్తవం అని చెప్పడానికి ముందు నేను నిలబడ్డాను. అమెరికా దేశంలో నాసా అనేటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది. నాసా అంటే అర్థం ఏంటంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పరిశోధన సంస్థ. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది అందులో పనిచేస్తుంటారు. వారు నిత్యము ఆకాశంలో ఆ యొక్క గ్రహ కదలికలు, ఆ తర్వాత వాటి యొక్క స్థాన భ్రమణాలు, కక్షలు, నక్షత్రాల గురించి, శాటిలైట్స్ గురించి నిత్యము పరిశోధన చేసేటువంటి గొప్ప సంస్థ. నిజంగా ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి పరిశోధన సంస్థగా మనం అభివర్ణించవచ్చు. అందులో హెరాల్డ్ హిల్ అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క సారథ్యంలో ఒక పరిశోధన వారు జరిగిస్తున్నారు. అందులో వ్యామగాములు ఉన్నారు, ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఉన్నారు. అనేక వేల కంప్యూటర్స్తో వారు ఒక పరిశోధన చేస్తున్నారు. ఆ పరిశోధన ఏంటంటే, ఆ రాబోతున్నటువంటి 100-1000 సంవత్సరాల్లో ఆకాశంలో కొన్ని శాటిలైట్స్ ప్రయోగించాలి, ఉపగ్రహాలు
ప్రయోగించాలని వారందరూ కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఉపగ్రహాలు ఆకాశంలో ప్రవేశపెట్టాలంటే ఆ కక్షల గురించి, లేకపోతే వాటి యొక్క పరిభ్రమణాల గురించి, వాటి యొక్క స్థాన భ్రమణాల గురించి వారు పిన్ పాయింట్ యాక్యురసీతో వారు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఒక సెంటీమీటర్ కానీ ఒక డెసిమల్ పాయింట్లో కూడా తేడా వస్తే కనుక వారు చేస్తున్న ప్రయోగాలు అవి సఫలీకృతులు అవ్వలేరు. వారు చేస్తున్న ఉపగ్రహాలు అవి ఫెయిల్ అయిపోతాయి. అందును బట్టి వారు ప్రతి సమయాన్ని, ప్రతి సెకండ్ కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్లో తీసుకుని పరిశోధన జరిగిస్తున్నారు. వారందరూ పరిశోధన చేస్తున్నప్పుడు రాబోతున్నటువంటి ఆ యొక్క అంశాలని అంచనా వేయటం మాత్రమే కాకుండా ఆ పూర్వంలో జరిగినటువంటి అంశాలను కూడా, కాలాన్ని కూడా పరిగణన తీసుకుని ప్రతి దినాన్ని, ప్రతి గడియను వారందరూ కూడా లెక్కలు కడుతున్నప్పుడు వారికి ఒక దినము ఆ యొక్క ప్రపంచ చరిత్రలో కనిపించట్లేదు. అక్కడ రెడ్ మార్క్ వస్తుంది. ఆ దినం గురించినటువంటి, కాలము గురించినటువంటి అంశాలు వారికి బయటపడట్లేదు. కంప్యూటర్ ఎర్రర్ చూపిస్తున్నప్పుడు ఏంటిది, ఈ ప్రపంచంలో ఒక దినం కనపడట్లేదు, ఈ చరిత్రలో ఒక దినం కనపడట్లేదని వారందరూ కూడా గాబరా పడుతున్నటువంటి టైంలో ఏం చేయాలి? ఈ యొక్క దినంలో కనుక తేడా వస్తే కనుక మనం భవిష్యత్తులో మనం ప్రయోగించేటువంటి ఉపగ్రహాలు కావచ్చు అవి ఫెయిల్ అయిపోవచ్చేమో అని చెప్పి వారందరూ ఆలోచన చేస్తున్నప్పుడు అదే నాసాలో ఒక క్రైస్తవ సహోదరు ఉన్నాడు. అతను చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ఒక అంశం రాయబడింది. ఆ అంశంలో ఒక్క దినము ఆగివేయబడింది. ఎప్పుడైతే యెహోషువ అనేటువంటి దేవుని సేవకుడు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ యొక్క దినాన్ని మా జీవితంలో పొడిగించు, శత్రువుల మీద విజయం సాధించడానికి ఒక దినాన్ని మా జీవితంలో పొడిగించు అని ప్రార్థన చేసినప్పుడు, సూర్యుడా నీవు గిబియాన్లోను, చంద్రుడా నీవు అయ్యాల లోయలోను ఆగిపోమన్నప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయి ఆ ఒక్క దినము ఈ చరిత్రలో ఆగిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క రెఫరెన్స్ ఎప్పుడైతే చూపించాడో శాస్త్రవేత్తల బృందం, హెరాల్డ్ హిల్ అనేటువంటి ఆ వ్యక్తి సారథ్యంలో ఉన్నటువంటి వారు ఆశ్చర్యపడ్డారు. నిజంగా పర్హాప్స్ ఇది వాస్తవం కావచ్చేమో అని వారందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, బైబిల్ గ్రంథంలో యెహోషువ అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. మోషే తర్వాత నాయకత్వాన్ని స్వీకరించినటువంటి గొప్ప దేవుని సేవకుడు. వారు అమోరీల మీద యుద్ధం చేస్తున్నప్పుడు అమోరీలకి యుద్ధనీతి తెలియదు. సాయంకాలం అయిపోగానే, సూర్యాస్తం అయిపోగానే యాక్చువల్గా యుద్ధం అనేది ఆపేయాలి, కానీ అమోరీలకి యుద్ధనీతి తెలియదు. వారు గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి వారు దొంగ దెబ్బ తీసి విజయాన్ని పొందేటువంటి ఆ నైజం కలిగినటువంటి వారికి దేవుని సేవకులైనటువంటి దేవుని ప్రజలతో యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక్క దినాన్ని మా కోసం మీరు ఆపు అన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఆ మాటను ఒక్కసారి మనం చదువుదాం బైబిల్ గ్రంథంలోంచి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియాన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. చూడండి, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా నువ్వు గిబియాన్లోను ఆగుము, చంద్రుడా నువ్వు అయ్యాలో లోయలో ఆగుము అన్నప్పుడు సూర్యచంద్రులు అక్కడ ఆగిపోయినాయి. అంటే సూర్యచంద్రులు ఆగిపోవటం అంటే ఒక దినం ఆగిపోయినట్టే. ఆ విషయము ఆ ప్రాంతంలో యాషారు గ్రంథంలో రాయబడింది. ఏంటి యాషారు గ్రంథము? బైబిల్ గ్రంథం తెలుసు, ఆ తర్వాత చాలా గ్రంథాలు తెలుసు. ఆ టైంలో యాషారు గ్రంథం అంటే ఏంటని ఆలోచన చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో అది సమానం. చూడండి, ఈ ప్రపంచంలో వింతలన్నింటినీ కూడా, ఈ ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఆ పరిశోధనలను ఒక వ్యక్తి ఘనత సాధించిన చరిత్రలో జరిగినటువంటి అపూర్వమైనటువంటి విషయాలు, వింతలన్నీ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డ్ చేస్తుంటారు. ఆలోచించండి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వారి పేర్లు గిన్నిస్ బుక్లో ఉంటాయి. బైబిల్ని కూడా అనేకసార్లు గిన్నిస్ బుక్లో రికార్డ్ చేయబడింది. అంటే యాషారు గ్రంథంలో ఈ విషయం రాయబడింది అంటే అర్థం ఏంటంటే అదో వింతగా పరిగణించారు. ఒక దినము ఈ లోకంలో జరగలేదు అనేటువంటి మాట, క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ వాస్తవాన్ని హెరాల్డ్ అనేటువంటి ఈ వ్యక్తి మరలా పరిశోధన చేస్తున్నాడు. ఒక దినం ఈ ప్రపంచంలో ఎలా మిస్ అయిపోయింది, ఒక దినం ఈ ప్రపంచంలో ఈ చరిత్రలో ఎలా మిస్ అయిపోయిందని ఆలోచన చేస్తే దానికి ఆన్సర్ ఇదే. వారందరూ కూడా బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చారు. యెహోషువ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు ఆ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ఆ తర్వాత ఒక దినము ఈ ప్రపంచంలో కనపడలేదు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం అనేది వాస్తవమైనది. అందులో ఉన్నటువంటివి ఏవి కూడా కట్టుకథలు
కాదు, పురాణ కథలు కాదు. బైబిల్ గ్రంథము చరిత్రకు ఆధారమైనటువంటిది. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని నమ్మలేకపోతే ఈ ప్రపంచంలో ఏది కూడా నమ్మదగిన యోగ్యత ఏ పుస్తకానికి లేదని ఒక దేవుని సేవకుడిని తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథము అంటే దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు కూడా అసత్యముగా ఉండదు. ఈ దేవుడు ఎప్పుడు మాట్లాడినా సత్యమనే పలుకుతాడు. అసత్యం పలికితే ఆయన దేవుడు కానే కాదు. ఒక దినం ఈ ప్రపంచంలో కనుమరుగైంది, దానికి బైబిల్లోనే ఆన్సర్ దొరికింది. ఇంకొక మాటను కూడా చెప్తాను. వారు ఇంకా పరిశోధనలు చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంచుమించు ఒక దినం అని బైబిల్లో ఉంది. అక్షరాల 23 గంటల 20 నిమిషాలుగానే వారు లెక్కలు కట్టారు. మిగతా 40 నిమిషాలు ఏమైనచ్చు అంటే వారు పరిశోధనలో ఆ టైమే వారికి కనబడుతుంది, కానీ ఒక 40 నిమిషాల టైం వారు కనబడట్లేదు. మరలా ఆలోచన చేయడం ప్రారంభించారు. ఎక్కడన్నా ఆన్సర్ దొరుకుతుందా, ఏదన్నా పుస్తకంలో కానీ ఏదన్నా గ్రంథంలో కానీ చరిత్రలో 40 నిమిషాలు మిస్ అయినట్లుగా ఎక్కడైనా సరే ఆధారాలు ఉన్నాయా అని వారు ఆలోచన చేస్తున్నప్పుడు ఆ సమాధానం కూడా వారికి బైబిల్లోనే దొరికింది. అదేంటో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు కొన్ని భాగాలు నేను చదివి వినిపిస్తాను. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారును ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు. అటు తర్వాత నువ్వు తిరిగి నా ప్రజలను అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆ తర్వాత 9వ వచనం, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన యెడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లా, నీవు 10 మెట్లు ముందరకు నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపుగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. ఈ యొక్క చరిత్రలో మనం గమనిస్తే గనుక రాజు అయిన హిజ్కియా తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ద్వారా హెచ్చరింపబడ్డాడు, నువ్వు మరణమవుతున్నావు, యెహోవా నాతో సెలవిచ్చిన మాట నువ్వు మరణమవుతున్నావు అని ఎప్పుడైతే హిజ్కియాతో చెప్పగానే అతడు గోడ వైపు తిరిగి ప్రార్థన చేయ ప్రారంభించాడు. అప్పుడు దేవుని యొక్క కటాక్షం ఆయన మీదకి వచ్చి, హిజ్కియా నీ యొక్క ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా వెళ్ళింది, కాబట్టి నీ యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నానని దేవాది దేవుడు హిజ్కియాతో మాట్లాడినటువంటి విధానం మనకు తెలుసు. చూడండి, ఆ యొక్క ఆహాజు గడియారము 10 మెట్లు ముందుకు వెళ్ళి మరలా వెనుకకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అదే 11వ వచనాన్ని ఒకసారి చదువుతాను. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. చూడండి, 10 మెట్లు ముందుకు వెళ్ళిన నీడ 10 మెట్లు వెనుకకు వచ్చాను. ఆలోచన చేయండి, పూర్వ దినాల్లో గడియారాలు ఉంటుండే కాదు, నీడను బట్టి ఆ గడియారాలు సెపరేట్గా ఉంటుండే. నీడను బట్టి టైంని వారు లెక్కలు కడుతుండేవారు. ఆహాజు అనేటువంటి గడియారం ఉంది, ఆ గడియారం ముందుకు వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క 10 మెట్లు నీడ మరలా వెనక్కి వచ్చింది. శాస్త్రవేత్తలు ఆలోచన చేశారు, ముందుకు వెళ్ళిపోయినటువంటి టైం మళ్ళీ వెనక్కి రావటం ఏంటి అని ఆలోచన చేసి ఎగ్జాక్ట్లీ ఆ డిగ్రీస్ని వారు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ టైంగా వారు క్యాలిక్యులేట్ చేశారంటే అక్షరాల 40 నిమిషాలు. 10 మెట్లు ముందుకు వెళ్ళినటువంటి ఆ నీడ మళ్ళీ 10 మెట్లు వెనకాలకు వచ్చినప్పుడు కరెక్ట్గా 40 నిమిషాల టైంని వారు ధృవీకరించారు. చూడండి, యెహోషువ కాలంలో 23 గంటల 20 నిమిషాల టైము సూర్యచంద్రుడు లాగిపోయినాయి, ఇంచుమించు ఒక దినము అయినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మిగిలిపోయినటువంటి సమయం రాజు అనే హిజ్కియా టైంలో ఆ యొక్క 10 మెట్లు వెనుకకు రావటం ద్వారా 23 గంటల 20 నిమిషాలు ప్లస్ 40 నిమిషాలు 24 గంటలు. అంటే ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ఆ యొక్క 24 గంటలు ఒక దినము ఏ విధంగా మిస్ అయిపోయిందో బైబిల్లోనే వారు కనుగొనగలిగారు. దానికి సరైనటువంటి వివరణ నాసా ఇచ్చి ప్రభువాన్ని, యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని మరొకసారి చాటి చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి అంశం కూడా నిజమైనది. అది శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, ఆ తర్వాత పురాతత్వ శాస్త్రపు ఆధారాలు ఉన్నాయి, ఆ తర్వాత మనిషి యొక్క సాక్ష్యాలు కూడా దేవుని యొక్క గ్రంథం యొక్క ఆ ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నాయి. ఈరోజు ఆ ఒక్క రోజు ఏ విధంగా మిస్ అయిపోయిందంటే కనుక బైబిల్ ఇస్తున్న క్లారిఫికేషన్, బైబిల్ మాత్రమే కాదు నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే యెహోషువ కాలంలో 23 గంటల 20 నిమిషాలు, ఆ తర్వాత హిజ్కియా కాలంలో ఆ 40 నిమిషాలు, ఆ రెండు కలుపుకుంటే
24 గంటలు అంటే ఒక దినం ఈ ప్రపంచంలో అది కనుమరుగైంది. నాసా శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని హెరాల్డ్ హిల్ అనేటువంటి ఆ వ్యక్తి సారథ్యంలో ఈ సత్యాన్ని మనకు బోధపరిచారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క సూచన ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కరమై వినిపించబడుతుంది, అప్పుడు అంతం వస్తుంది. అంటే ఈ మాటలు వింటూ నీవు ఒక సత్యాన్ని గమనించాలి. అదేంటంటే యేసు ప్రభు వారు అతి త్వరలో రాబోతున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి అంశానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. అంటే సాక్ష్యాధారాలు లేకుండా దేవుడు తన రాడు అనేటువంటి మాటను గమనించండి. ఈ సత్య సువార్తను సాక్ష్యాధారాలతో, రుజువులతో, మహత్కార్యాలతో దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుని వివరింప చేసిన తర్వాతే ఈ లోకానికి అంతం వస్తుందని దేవుడు మాట్లాడాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, రక్షించబడ్డావా? ఈరోజు నువ్వు చనిపోతే నిజంగా దేవుని రాజ్యానికి వెళ్తావా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు వస్తే గనుక నీవు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతావా? ఆలోచించే. ఈ మాటలు వింటూ నీకు ఒక అవేక్నింగ్ కాల్ ఇస్తున్నాను. ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కరమై వినిపించబడుతుంది, అప్పుడు అంతం వస్తుంది. నిజమేనండి, ఈ సత్య సువార్త నీకు సాక్ష్యాధారాలతో వివరించబడింది. కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్తే నమ్మరని చెప్పి నువ్వు అభిమానిస్తున్నటువంటి శాస్త్రవేత్తల చేతే దేవుడు కొన్నిసార్లు సత్యాన్ని చెప్పిస్తున్నప్పుడు అప్పుడు కూడా ఈ సత్యాన్ని నువ్వు వినకుండా ఈ లోకాన్ని ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని బ్రతుకుతున్నట్లయితే రేపొద్దున దేవునికి లెక్క అడగాల్సి వస్తుంది. ఈరోజు ఈ వాక్య సందేశాన్ని విన్నటువంటి నీవు దేవునికి హృదయాన్ని సమర్పించు. యేసు ప్రభు వారు నేడు రేపో త్వరగా రాబోతున్నాడు. రాకడ గుర్తులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన చెప్పినటువంటి ప్రతి గుర్తులు కూడా ఈ ప్రపంచంలో నెరవేరుతున్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. యేసే నిరీక్షణ అనేటువంటి కార్యక్రమాల్లో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు, చారిత్రాత్మక అంశాలు, ఎన్నో సైంటిఫిక్ ప్రూఫ్స్ మీకు అందిస్తున్నప్పుడు ఈ సత్యాన్ని మీరు గమనించండి. బైబిల్లో ఉన్నటువంటి ఈ వివరణ నాసా వాళ్ళు అంగీకరించారు. ఎంతో బాగా చదువుకున్నప్పటికీ, ఎంతో జ్ఞానాన్ని సంపాదించినప్పటికీ వారు బైబిల్ గ్రంథాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఆ ఉజ్జీవ జ్వాలలు ఆ యొక్క అమెరికా దేశంలో నాసాలో రగిలింపబడ్డాయి. అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారు. నా వర్తమానాన్ని చివరికి తీసుకొస్తున్నాను. యేసు ప్రభు వారు త్వరగా వస్తున్నప్పుడు నీవు నేను సిద్ధపడాలి. ఏం చేయాలి? యేసు ప్రభువు త్వరగా రాబోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనందరం కూడా మారు మనసు పొందాలి. రూపాంతర అనుభవాన్ని మనం పొందుకోవాలి. మనం రక్షణ పొందాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుని సందులో మన పాపాల నిమిత్తము ఆయన క్షమాపణ అడిగినప్పుడు ఆయన కరుణా సమృద్ధి కలిగినటువంటి వాడు, మనకు గొప్ప శాంతిని, సమాధానాన్ని, రక్షణను ఇచ్చేటువంటి వాడు. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. రూపాంతర అనుభవాన్ని పొందాలి. గొంగళపురి 24 రోజుల్లో రూపాంతరం చెంది అందమైనటువంటి సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా గొంగళ పురుగు లాంటి జీవితాలు మార్చబడాలి. రూపాంతర అనుభవాన్ని మనం పొందుకోవాలి. నేను ఎప్పుడైతే పుట్టానో మా తల్లి గారు మా తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మా తండ్రి గారు ఒక మాట అన్నారట నన్ను చూసి, మై డియర్ సన్, యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. అప్పుడే జన్మించాను. అప్పుడే మా నాన్నగారు అంటున్నారు, నువ్వు మరలా తిరిగి జన్మించాలి. చాలామందికి అర్థం కాకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి, నర్సులకి. కానీ ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఏంటంటే, నా కుమారుడా నువ్వు శారీరకంగా బ్రతికావు, మరలా నువ్వు ఆత్మలో కూడా బ్రతకాలి అని మా తండ్రి గారు నన్ను కోరుకున్నారు. నిజంగా వారి కోరిక నెరవేరింది. నేను శారీరకంగా జన్మించాను, ఆత్మలో కూడా జన్మించాను. ఆత్మలో జన్మించినటువంటి రక్షణ పొందుట, మారు మనసు పొందుట. ఈరోజు హ్యావ్ యూ బోర్న్ ఇన్ స్పిరిట్? నువ్వు ఆత్మలో పుట్టావా ప్రియ సహోదరుడా? ఒకవేళ అలా జన్మించకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని హృదయాన్ని సమర్పించు. ఆయన రాకడ సమయంలో ఆయన రాకడ గుర్తులు నెరవేరుతున్నప్పుడు నువ్వు ఎత్తబడాలంటే నీవు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభువునే ప్రేమించాలి, ప్రభువునే సేవించాలి. అంతము వరకు నమ్మకంగా ఉండివాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. అంతం వరకు సహించువాడు రక్షణ పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన భక్తి జీవితాలను కాపాడుకుందాం, మన విశ్వాస జీవితాలను కాపాడుకుందాం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో రావచ్చు, ఎన్నో క్రైస్తవ విరోధ శక్తులు మన మీద పనిచేయచ్చు. కానీ మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. క్రీస్తు మన మీద పెట్టిన బాధ్యతను మనం విస్మరించొద్దు. దేవుని కోసం బ్రతుకుదాం, విశ్వాసంతో బ్రతుకుదాం, నమ్మకత్వంతో బ్రతుకుదాం. తద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనందరూ కూడా పాలిభాగస్తులు ఉంటున్నప్పుడు, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని ఆయన బిరుదులు తీస్తున్నప్పుడు అది ఎంత భాగ్యమో ఆలోచన చేయండి. కాబట్టి ఈ వాక్యాన్ని వింటూ నీవు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందు. వెనుకకు జారిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మరలా కమ్ బ్యాక్ టు జీసస్ అగైన్. యేసయ్య దగ్గర మరలా తిరిగిరా. ఆయన కౌగిల్లో ఒదిగిపో. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మరలా ఆయన కృపతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన కృపకు పాత్రలుగా ఉండమని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. కాబట్టి దేవుడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మనసారా కోరుతూ మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను.
పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీరు మాట్లాడారు ప్రభువా. అంత్య దినాల్లో నీ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కరమై వినిపించబడుతున్న నీ వాక్య లేఖనాల్లో ప్రవచనాన్ని మేము గమనించగలిగా. నిజమే తండ్రి, అంత్య దినాల్లో నీ సువార్త ప్రభువా అనేక వ్యక్తుల ద్వారా, అనేక మంది దేవుని సేవకుల ద్వారా మీరు వివరిస్తున్నందుకు నీకు వందనాలు. మేము వింటున్నటువంటి సత్య సువార్త సాక్ష్యాధారాలతో, రుజువులతో వినిపించబడుతుంది అని మీరు చెప్పారు. నిజమే తండ్రి, ఈరోజు యెహోషువ గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క అంశాన్ని చారిత్రాత్మకంగా మాకు వివరించినందుకు నీకు వందనాలు ప్రభువా. నా సవాళ్ళు చెప్పారు తండ్రి, ఆ దినం ఎలా మిస్ అయిపోయిందో, ఆ దినము ఎలా కనుమరుగైందో వారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు, ఇంకా ఎవరైతే సత్యాన్ని గ్రహించకుండా ఉంటున్నారో, ఇంకా బైబిల్ గ్రంథం అనేది అది పుక్కిటి పురాణమనో లేకపోతే అసత్య గ్రంథం అని నమ్ముతున్నటువంటి వారికి ఈ వాక్యము వారి జీవితాల్లో మేలుకొలుపు కలిగేటువంటి కృపను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. వాక్యం ద్వారా మీ ప్రజలు మరొకసారి విశ్వాసంలో బలపరచండి నాయన. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు ప్రత్యేక దీవించండి అయ్యా, వారి అవసరాలు తీర్చండి. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో ప్రభు, వారి ప్రతి ఆ అనారోగ్యాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలో ప్రోక్షింప చేస్తున్నాను ప్రభు. ఎవరైతే అప్పు బాధలతో, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో, కోర్టు కేసులతో సతమతమవుతున్నారో ఇప్పుడే వారిని దృష్టించమని వేడుకొంచున్నాను. వారికి న్యాయాన్ని మీరు జరిగించండి ప్రభు. ఏకాంగులుగా ఉన్నటువంటి వారిని సంసారాలుగా మీరు చేయమని వేడుకొంచున్నాను. ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మాభిషేకంతో నింపి నడిపించండి. లార్డ్, ఎంపవర్ యువర్ పీపుల్ అండ్ ఎక్విప్ యువర్ పీపుల్ బై యువర్ స్పిరిట్ లార్డ్. నీ ఆత్మతో నీ ప్రజల్ని ఎంపవర్ చేయండి తండ్రి, ఎక్విప్ చేయమని వేడుకొంచున్నాను ప్రభు. యేసయ్య నిరీక్షణ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నటువంటి కార్యక్రమానికి ప్రభు ఆర్థిక సహాయం మీరు అందించండి. కార్యాలు జరిగి స్థిరపరచండి. దీనుణ్ణి, అల్పుణ్ణి, ఎందుకు పనికిరానటువంటి నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11A, PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 8886000999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.